బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గానికి భారీ గిఫ్ట్ ఇచ్చారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. పిఠాపురం నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 38 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్కు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హాస్పిటల్కు అవసరమైన 66 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై పవన్ స్పెషల్ ఫోకస్ చేశారు. తనను గెలిపించిన నియోజకవర్గానికి ఇప్పుడు ఆయన బంపర్ గిఫ్ట్ ఇచ్చారా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఎప్పుడు ఈ హామీ అమలు కాబోతోంది? దాంతోపాటు ఎప్పటికలా పూర్తయ్యే అవకాశం ఉంది? ప్రకాష్, ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్, మా ప్రతినిధి ప్రకాష్ మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనను గెలిపించిన నియోజకవర్గానికి భారీ బంపర్ గిఫ్ట్ ఇచ్చారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంది. పిఠాపురం నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ని మంజూరు చేయించారంటూ కూడా చర్చ జరుగుతోంది. పిఠాపురంలో 38 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్కు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హాస్పిటల్కు అవసరమైన 66 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తోంది అంటూ కూడా చర్చ జరిగింది. ఇక ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. అయితే ఇప్పుడు ఈ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాస్త 30కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 100 పడకల హాస్పిటల్ పునర్నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాస్పిటల్కి అవసరమైన 66 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటే దానిని 100 పడకల హాస్పిటల్గా రూపుదిద్దేందుకు 100 పడకల హాస్పిటల్గా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గానికి, తనను గెలిపించిన నియోజకవర్గానికి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి భారీ బంపర్ గిఫ్ట్ ఇచ్చారని చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రకాష్, రైట్ ప్రకాష్, నా మాట వినిపిస్తోందా? ప్రకాష్, నా మాట వినిపిస్తోందా? ఏదైతే మనకు ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే తన పిఠాపురంలో ఏపీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కడిగా నెరవేర్చుతున్నారు మనం ప్రధానంగా చెప్పాలి. అంటే 6 నెలలు దాదాపుగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే తన సొంత నియోజకవర్గానికి ఏమి కావాలి, అక్కడ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక పక్కన రాష్ట్రం మొత్తం అంతా కూడా పాలన సాగిస్తుంటే తన నియోజకవర్గంపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా మన ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే అంటే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా పక్కన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలోనే ఈ యొక్క ఏదైతే మనకి ప్రధానంగా పిఠాపురం 3 మండలాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, అలాగే కొత్తపల్లి, అలాగే గొల్లపురాలు 3 మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన ఏకైక పెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి పిఠాపురం కేవలం ఇప్పుడు ప్రస్తుతం అయితే 30 పడకల ఆసుపత్రిగానే ఉంది. కేవలం ఏ మాత్రం ప్రమాదాలు జరిగినప్పటికీ, అలాగే ఏ పార్టీ చిన్న ప్రమాదం జరిగినా సరైన వైద్యం కోసం కాకినాడ పిఠాపురంలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ తరలించవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బైపాస్ ఏదైతే 216 నేషనల్ 16 జాతీయ రహదారి కూడా అనుకుని ప్రమాదాలు జరిగినా ఇక్కడ సరైన సదుపాయాలు లేవంటూ ఎన్నో ప్రాణాలు కూడా కాకినాడ వెళ్లే లోపలనే ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి 38 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని అయితే ఇక్కడ అంతా కూడా సిద్ధం చేసేందుకు, దానికి హాస్పిటల్లో సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కూడా మొత్తం 66 పోస్టుల భర్తీ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ గా ఈ రోజు దానికి సంబంధించిన లెటర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో వాగ్దానం ఒక్కొక్కడిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా దేశంలోనే తలమానికంగా
తీర్చిదిద్దుతారని ఆయన వాగ్దానం చేశారు. 6 నెలల లోపలనే ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి చేయడం అనేది కూడా సాధారణ విషయం కాదు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఒక పక్కన ఆయన మరో పిఠాపురం నియోజకవర్గంలోనే మొత్తం పడా ఏర్పాటు చేయడం ఒక పక్కనైతే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ వాసులందరూ కూడా పవన్ కళ్యాణ్ కి అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్ రైట్ ప్రకాష్, మొత్తంగా అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ని మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 38 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్కి అనుమతి ఇచ్చింది. హాస్పిటల్కి అవసరమైన 66 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఆ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి మీద పవన్ స్పెషల్ ఫోకస్ చేశారు.